హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా ఇంట్లోనే రసగుల్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. దానిలోనే 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తే పాలు ఈ విధంగా విరిగిపోతాయి. తర్వాత ఏదైనా ఒక స్టెయినర్ని తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ని వేసుకొని ఈ పాలను మొత్తం అందులో వేసి వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న దాన్ని గట్టిగా పిండేసి దానిపైన ఏదైనా ఒక బరువును ఉంచి 1 గంట పాటు పక్కన పెట్టాలి. వన్ అవర్ తర్వాత దీన్ని తీసి చూస్తే వాటర్ మొత్తం ఎగిరిపోయి పన్నీర్ అనేది మనకు రెడీ అవుతుంది. ఇంట్లోనే పన్నీర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే పన్నీర్ రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక పళ్ళెం తీసుకొని దానిలో వేసి సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవడం వల్ల రసగుల్లాలు ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత బైండింగ్ కోసం 1 టీ స్పూన్ మైదాను కూడా వేసుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ కలుపుకోవాలి. సో ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. కానీ పిండిని కలిపేటప్పుడు మాత్రం ఎటువంటి క్రాక్స్ లేకుండా బాగా అద్దుతూ కలపడం వల్ల రసగుల్లా అనేది ఎటువంటి క్రాక్స్ లేకుండా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ని పెట్టుకుని అందులో 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 కప్ షుగర్కి 2.5 కప్స్ వాటర్ను కూడా యాడ్ చేయాలి. షుగర్ అనేది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. అది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించి దానిలోని మనం చేసి పెట్టుకున్న ఉండలన్నిటినీ వేసి ఒక 20 నిమిషాల పాటు షుగర్ వాటర్లో వాటిని ఉడికించాలి. చూసారుగా వాటి సైజ్ అనేది ఎలా పెరిగిందో. ఈ టైంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడ్డానికి కాదు, తినడానికి కూడా ఎంత టేస్టీగా ఉండే రసగుల్లాలు రెడీ అయిపోయాయి. మీకు కూడా తినాలనిపిస్తే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అచ్చం స్వీట్ షాప్లో తిన్న రసగుల్లానే ఉంటాయి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్గా ఉంది అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.